నువ్వడిగినదే మరువలేక నా గురుతు ఇలా తిరిగి రాగా దూరంగా ఉన్నా నీతోనే లేనా నీ నవ్వులోనే కలిసిపోనా చేసినట్టే చూడు నా ఫింగర్స్ కూడా క్రాస్ చేశా ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు థ్యాంక్ యూ. ఇది నేను మా నాన్నని 23 సంవత్సరాల క్రితం నాకు 7 ఏళ్ల వయసులో నా పుట్టినరోజుకి అడిగిన గిఫ్ట్ ఇది. మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను అడిగింది నాకు వస్తుంది. ముంబైలో రంజీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 డేస్ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయారు. And the doctors told that he has a heart disease called arrhythmia. నాకు ఇప్పుడే తెలిసింది మా నాన్నకి విషయం చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ when he was 26 మా నాన్న క్రికెట్ వదిలేయడానికి కారణం కూడా అదే. మీకు అరిథమియా అనే హార్ట్ కండిషన్ ఉంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రికెట్ ఆడడం మానేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే డాక్టర్. అర్జున్, క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. ఇప్పుడు కూడా మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్. బ్రతికేందుకు జరిగే కథనం, కదిలేందుకు మొదలి పయనం, సరికొత్త గగనముకు మొదలే గెలిచేందుకు కాదిది సమరం. బ్రతికేందుకు జరిగే కథనం, కదిలేందుకు మొదలి పయనం, సరికొత్త